రామ్లన్నా, ఏమే రామ్లన్నా, యాడికే ఆ రాజిరెడ్డి పటేల్ ఇంటికేనా పోతా అన్నావు? అవును కరీంబాయ్. ఇటీ మూట నేను తీసుకొస్తా. అరే ఎందుకు కరీంబాయ్, నీకెందుకు తక్లీఫే? అరే రామ్లన్నా, ఎందుకు ఇట్లన్నా పడుతుంది? ఇంట్లో నాకు తక్లీఫ్ ఏముంది రామ్లన్నా? నిన్నేమన్నా నా భుజం మీద ఎత్తుకపోతున్నానా? దాదా పద. మనం మనసులం రామ్లన్నా, ఇన్సానియత ఉండాలి, లేకపోతే ఆత్మకి జాన్వర్కి ఫరకేముంటదే? నీ అసంటోళ్ళు ఇవాళ రేపు తక్కువ. అవుగాని రామ్లన్నా, ఈ వయసులో కూడా నీకు ఈ తిప్పలేందే, పెద్దోనికి చెప్తే అయిపోతుంది కదా. శుక్రియా కరీంబాయ్. అరే మనలో మనకి ఇదేందే, నువ్వు బాధ. నమస్తే పటేలా. నమస్తే. ఏం రామ్లన్నా, ఎట్లున్నావు? మంచిగున్నా పటేలా. మీవోని కాలేజ్ చదువు ఈ సంవత్సరం అయిపోతుందా? అవు పటేలా, ఇక మళ్ళా ఏడాది చదివించటం నాతోని కాదయ్యా. నువ్వే వాడుకోతావా చూపెట్టాలా, అంతా నువ్వే చూసుకోవాలయ్యా. అట్లయితే రామ్లన్నా, నువ్వేం ఫికర్ పెట్టుకోకు, నేనున్నా కదా. నీ బాంచని పటేలా, నీ మీదనే నమ్మకం పెట్టినా. సరేలే. శాంతమ్మా, శాంతమ్మా. ఏంటయ్యా? రాములన్న ఎండల పడి వచ్చిండు, ఓ గ్లాసు సల్ల తీసుకురా. గట్లనే అయ్యా. ఇగో శాంతమ్మా. ఓ నారాయణ రెడ్డి, చెప్పు, ఏం సంగతి? అదే నీ పని మీదనే ఉన్నా, చెప్పినా నేను వాళ్ళకు కూడా చెప్పినా. ఇప్పుడు వాళ్ళందరూ వస్తున్నారు, నువ్వు కూడా నీ ఊళ్ళని తీసుకొని రా. పంచాయతీ ఏం లేదు, నేను అన్నీ చెప్పేసానికి మొత్తం అయిపోతుంది.
చెప్పేసి అప్పుడే అయిపోయింది. వాడు కూడా వస్తాడు, నువ్వు కూడా రా. నువ్వు కూడా ఎవరిని తోలుకొచ్చుకోవా. నువ్వు కూడా ఇటువంటి లంగ పంచాయతీ నేను ఉంచుకోను. ఒక్కరు తీస్తే ఒక్కొక్కని, నా సంగతి నీకు తెలుసు కదా. అట్లేం లేదులే. సరే నువ్వు అట్లేనా, ఎప్పుడైనా రా, నువ్వు ఎప్పుడు వచ్చినా సరే. రేపు వచ్చేసి మంచిది మంచిది. సరే నీకు ఉంటావా? ఏమంటావు? చెయ్యి, అట్లే చెయ్యి. తీసుకురా తీసుకురా తీసుకురా. అన్నీ అయిపోతాయి. రేపు పొద్దుగాల వచ్చేసేయండి. ఇగో రాములన్న చల్లం. ఏందిరా మల్లేషా, ఏంది నీ సంగతి? ఏందిరా నీ కథ? చిన్న పోరనివి, చదువుకుంటున్నావు, నీకు లవ్ కావాల్సి వచ్చినదరా? మీరెంత, మీ బతికెంత? ఆ పోరి పెద్ద కులంది, మీరు చిన్న కుల పోలు. ఎట్ట కుదురుతుంది అనుకున్నావు బే? ఓడి మీద విడిచిపెట్టావురా? గిట్లనే నా పెంచేది? నేను చెప్పిన పటేలా అటు పోవద్దురా, మంచిది కాదని. నా మాట వినలేదయ్యా. ఏందిరా, లగ్గం చేయకపోతే పిల్లల్ని ఎత్తుకపోతానవట? ఎత్తుకపో ఏం చేసి పెడతావురా మొగోడా? దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయినది బొసుడికే. రేయ్, నీ అయ్యే చెప్పినట్టు ఈయనకుండా ఎక్కువ తక్కువ నగరాలు చేసావనుకో, తోలు తీస్తా. నా సంగతి మీకు ఇంకా తెలియదు, మర్యాదగా చెప్తున్నా. ఈయన లేదనుకో, ఏం చేయాలనో అదే చేస్తా. ఏమరా, ఇంటున్నావా? మాట్లాడబే. గట్లనే పటేలా, నువ్వు చెప్పినట్లే ఇంటాడు. ఆ పిల్ల తిరిగి పోడయ్యా. చల్ పోండి కాబట్టి. బుద్ధిగా చదువుకో, ప్రేమలు గిమలు జాంతానై.
మళ్ళా పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు, బాగుండది. లేదు పటేలా, మంచిగుంటా, బుద్ధి చదువుకుంటా. పోండి. రామ్లన్నా, పటేలా, ఏంటి రామ్లన్నా, నాతోనేమన్నా పని ఉన్నదా? ఏంలే పటేలా, ఏంలే. ఏం లేకుంటే నువ్వు అంత దూరం నుంచి నా దగ్గరికి ఎందుకు వస్తావు కానీ ఏందో చెప్పు, నాకు పని ఉన్నది, పోవాలి. పటేలా గది గది అరే గట్ట నసుకుతావేంది రామ్లన్నా, విషయం ఏందో చెప్పు. పెద్దోనికి పరీక్ష ఫీజు కట్టాలి, జర పైసలు కావాలి. ఈత దానికి అంత నసకాలనా? ఎంత కావాలి రాములు చెప్పు. ఓ 1000 పటేలా. వానికి నా మాటగా చెప్పు, పటేల్ చెప్పిండని చెప్పి బాగా చదువుకోమను. గట్లనే పటేలా. రామ్లన్నా, దాదా రామ్లన్నా రావే. ఏంది తొవ్వదప్పకి ఇట్లా వచ్చినవా? ఏంలే కరీం బాయ్, మందు గోళీల కోసమని గా రామారావు డాక్టర్ తానకు పోతున్నా. మందు గోలీలా? ఏమైంది రామ్లన్నా? అరే ముందు కూర్చో. నాకు కాదులే కరీం బాయ్, మా ఇంటి దానికి నడుం పట్టుకుంది, జ్వరం కూడా వచ్చింది. అయ్యో గట్లనా రామ్లన్నా? పాపం మా అమ్మ పొద్దుగాల సంధి నిలబడే మస్తు బట్టలు ఇస్త్రీ చేసుడాయ, ఇక నడుం పట్టుకొనుడు బుకారొచ్చుడు అవుతుంది. అయినా సెల్లకి మస్తు ఓపిక, బాగా కష్టపడుతుంది. అవు కరీం బాయ్, వాజీవి చెప్పిన, కానీ ఏం చేస్తాం, లెక్కలు మొక్కలు చేసుకోకపోతే ఎట్లా గడుస్తుంది? నిజమే నిజమే కదా. రజియా బేటి, మీ రాముల మామ వచ్చిండు, చల్లగా ఒక గిలాస చల్ల తీసుకురా బిడ్డ. గట్లనే బా. పిల్లలకి ఇట్లా మంచిగా చదువుతున్నారా రామ్లానా? బాగానే చదువుతున్నా. మామ నమస్తే, బాగున్నావా? మంచిగున్న కోడలమ్మా, నువ్వు ఎట్లున్నావు తల్లి? బాగున్నా మామ. మంచిగా చదువుతున్నావా? చదువుకుంటున్నా మామ. చల్లటి చల్లిచ్చినవు కోడల, చల్లగుండు. మరి కరీం భాయ్, రజీమ్కి ఏమన్నా సంబంధాలు చూస్తున్నావా? యాడ రామ్లన్న, లగ్గం అంటే మాటలా, లక్షలు లక్షలు కట్టం వేయాలి, అదే పెద్ద మానాదిగా ఉంది. నిజమే కరీం భాయ్, పైసలు గిట్లా లేకపోతే పెళ్ళే కాదు, ఏ పని కాదు. అయినా నువ్వు నమ్ముకున్న అల్లా ఉన్నాళ్లే, ఫికర్ చేయకు. గంతే గంతే, మన చేతులేముంది, అంతా మాలిక్ దయ. బేటీ నసీబ్ ఎట్లున్నదో ఏమో రామ్లన్న. సర్లే కరీం భాయ్, నేను పోతా అన్నా, ఎక్కువగా శోచాయించుకో, ఎట్లయితే గట్లయితుంది. రామ్లన్న, గిట్లా అడుగుతున్నానని ఏమనుకో. నీ ఎరకల ఏదైనా సంబంధం ఉంటే రజియా బేటికి చూడు. తల్లి లేని పిల్ల, జర పుణ్యం ఉంటుంది. గవే మాటలు కరీం భాయ్, రజియమ్మ నన్ను నోటి నిండా మామ అని పిలుస్తుంది. తల్లి చేస్తే మేనమామ అని అంటారు కదా. నా కోడలమ్మ సంబంధం లెంకుడు గురించి నువ్వు నాకెంత ఇదిగా చెప్పాలనా? రజియా తల్లికి మహారాజస్ వంటి మొగుడు వస్తాడు. ఫేకర పడు,
ధైర్యంగా ఉండు. చిన్న పోరనివి చదువుకుంటున్నావు, నీకు లవ్ కావాల్సి వచ్చినదరా? ఆ పోరి పెద్ద కులంది, మీరు చిన్న కుల పోళ్ళు. ఎట్లా కుదురుతుంది అనుకున్నావు బే? లగ్గం చేయకపోతే పిల్లల్ని ఎత్తుకపోతానవట. ఎత్తుకపోయి ఏం చేసి పెడతావురా మొగోడా? నీ అయ్యే చెప్పినట్టు ఈయనకుండా ఎక్కువ తక్కువ నగరాలు చేసావనుకో తోలు తీస్తా. బుద్ధిగా చదువుకో. ప్రేమలు గీమలు జాంతానై పోండి. పటేలా, పటేలా, ఏంది పటేలా అంతగానం సోంచాయిస్తుండ్రు? ఏమైంది? మీ చిన్న పటేలు ఈ మధ్య మస్తు ఫరక కనిపిస్తున్నాడు రామ్లన్న. ఏం చెప్పాలి రామ్లన్న, మంచిగా తింటలేడు, సరిగా వంటలేడు. ఎప్పుడు చూసినా ఏదో పోగొట్టుకున్నట్టు సోంచాయిస్తున్నాడు. గదే నాకు పెద్ద రందైంది. రామ్లన్న, పటేలా, మీ రాఘవరెడ్డికి ఏమన్నా గాలిగిట సోకిందేమో అనిపిస్తున్నది. జరగా కరీంబాయి దగ్గర తీసుకుపోయి తాయిది గడిపిస్తే మంచిది అనిపిస్తుంది. అప్పుడున్న మీ చిన్న పటేళ్ళ జరంత మార్పు వస్తుంది అనిపిస్తుంది. గది గాలి సోకుడు కాదయ్యా. మరేందంటావు? కరీంబాయితో తాయిత్తు కట్టించుడు కాదు. కరీంబాయితో తాయిత్తు కట్టించుడు కాదు పటేలా. చెన్నైతో కరీంబాయి బిడ్డ రజియా మెడలో పుస్తక కట్టించాల. నా మాటిను పటేలా, నీ చెప్పేసి సరేను. మన చిన్న పటేలు కరీంబాయి బిడ్డ రజియా ప్రేమించుకున్నారయ్యా. ఒకళ్ళంటే ఒకళ్ళకి మస్తు పానం. ఆ పిల్లలు ప్రేమించుకున్న సంగతి నీకు చెప్పలేక, ఆ బాధను గుండ్ల మోయలేక పాపం చిన్న పటేలు నలిగిపోతుండయ్యా. ఇగో పటేలా, ఈ కాగితం చూడు, నీకే అర్థమవుతుంది. ప్రియమైన రజియాకు, నువ్వంటే నాకు మస్తుగా ఇష్టం. ఇంకా చెప్పాలంటే నా ప్రాణం నువ్వు. కానీ మా బాపుకు మన ప్రేమ గురించి చెప్పాలంటే మస్తు భయమైతుంది. మా బాపుకి కులమతాల పట్టింపులు బాగా ఎక్కువ. ప్రేమంటే అస్సలు పడదు. పరువు కోసం ప్రాణాలు తీసుడు ఇచ్చుడు చేస్తాడే తప్ప మన లగ్గానికి ఒప్పుకోడని నాకు అర్థమైంది. మరి మీ అయ్యి ఒప్పుకోడని తెలిసినప్పుడు నన్నెందుకు ప్రేమించినవని నువ్వు నన్ను అడగవచ్చు. రజియా, ఎందుకో తెలీదు, నీ అందం, అమాయకత్వం, మంచితనం నన్ను మస్తుగా ఆకట్టుకుంది. మా అమ్మకి సర్ది చెప్పగలను. ఎటొచ్చి మా బాపే. పోనీ మనం లేచిపోదామంటే భయం. మనం ధైర్యం చేసి ఎల్లుడు చేసినాం అనుకో,
తర్వాత మా బాపుకి సంగతి తెలిస్తే మీ అయ్యని చంపేస్తాడు. తర్వాత పరువు పోయిందని మా బాపు సూసైడ్ చేసుకుంటాడు. ప్రేమించుకున్నది మనం కదా, బ్రతకాలనన్నా సావాలనన్నా మనమే. మన ప్రేమ బతుకుడు కోసం మన వాళ్ళు సావొద్దు రజియా. మనం బతికి సాధించుకోలేనిది సచ్చైనా సాధించుకున్నాం. ఎంత ఆలోచించినా మనం సచ్చుడు తప్ప వేరే తొవ్వ కనిపిస్తలేదు. సరిగ్గా వచ్చే ఆదివారం సాయంత్రం 5 గంటలకు పోచమ్మ గుడి తానున్న చెరువులో దూకి సద్దాం. దయచేసి ఈ పెరుగు ప్రేమికుణ్ణి క్షమించు. ఇట్లు ప్రేమతో నీ రాఘవ. నేను బట్టలు ఇస్త్రీ చేసేటప్పుడు ఈ కాగితం చిన్న ఫైండ్ జోబిలో దొరికింది పట్టేలా. నీకు చెప్దామని ఆ రోజే నీ తానుకొచ్చిన. అప్పుడే పక్కూరుల ప్రేమ పంచాయతీ జరగబట్టే నువ్వు బాగా గుస్స మీద ఉంటివి. నీకు చెప్పనీకి నాకు ధైర్యం సాలేదు పట్టేలా. ఎందుకు వచ్చినావు రాములన్నా నువ్వు అడిగితే బిడ్డ ఫలిత ఫీజని అబద్ధం చెప్పి నీ తాన 1000 రూపాయలు తీసుకుపోయినా. నీకు యాదుంది కదా పట్టేలా. అసలు ముచ్చట చెప్పకుండా గమ్ము నోరు మూసుకొని వెళ్ళిపోయినా పట్టేలా. కానీ రాత్రంతా నిద్ర పట్టలే. పిల్లల సాగు ముహూర్తానికి 2 దినాలే టైం ఉంది. ఇక ఏదైతే గదైతుందని ఇప్పుడు గిట్లొచ్చిన నీ బాంచన్ పట్టేలా. నీకున్నది ఒక్కడే కొడుకు, కరేం బాయ్కున్నది ఒక్కటే బిడ్డ. కులం గెలవని పరువు మర్యాదలని మీ పిల్లల్ని మీరే చంపుకుంటారా అయ్యా? వాళ్ళు చచ్చిపోయినాక మీరు మాత్రం బతికే ఉంటారా అయ్యా? మీ అసుంటోళ్ళని పోగొట్టుకుంటే మా బతుకులేం కావాలా? ఆగం కావా? అందుకే నువ్వు తిట్టినా కొట్టినా గుండెకి విసిగి చంపినా ఎట్లయినా సరే ఈ ముచ్చట నీకు చెప్పనీకి గుండె ధైర్యం చేసుకుని వచ్చిన. నీ పాంచన్ పట్టేలా నీ కాలు మొక్తా, జర ఆలోచించు. దయచేసి బిడ్డల్ని చేయొద్దయ్యా. వాళ్ళ నిజమైన ప్రేమని బతికించు పట్టేలా, బతికించు పట్టేలా. కుల భావన లేనిది మంచితనం, మత ఘర్షణ రానిది మానవతం. కష్టాలే నీకొచ్చిన కడలే నీకెదురైనా, కష్టాలే నీకొచ్చిన కడలే నీకెదురైనా, నాకెందుకు అనకుండా నువ్వేసే అడుగు చాలు. కుల భావన లేనిది మంచితనం, మత ఘర్షణ రానిది మానవతం. మామా, రజీ అమ్మా, చిన్న పట్టేలా ఏంది ఇది? నేను చెప్తా రామ్లన్నా. నేనే వచ్చిననే బేటి. మమ్మల్ని ఆశీర్వదించు మామా. ఆశీర్వదించు రాములన్న. చిన్న పట్టేలా ఏంది ఇది? మొన్న నా బిడ్డకు మారాజు లాంటి మొగుడు వస్తాడు, ఫికర్ చేయకని నువ్వు చెప్పినప్పుడు నా మొద్దు తలకాయకు సమజ్గాలే. నీ మేలు మర్చిపోలేను రాములన్న, మర్చిపోలేను. శాశ ఏంది కరీంబాయ్ ఇది? చాలా సంతోషంగా ఉంది రాములన్న. మా రజియాకిచ్చిన మాట నిలబెట్టుకున్నావు. మరి నేనెక్కడ నిలబడాలి?
మీరు మాట్లాడుకుంటే సరే. రాములన్న, మా బిడ్డల ప్రాణాలు కాపాడినవు రాములన్న. పటేలా, దునియా ఎట్లున్నదో, ఈ కాలం పోరగాళ్ళ తీరెట్లున్నదో మనం చూస్తూనే ఉన్నాం. మా బిడ్డలు మా ఇజ్జత్ బచాయించనీకి చచ్చిపోవాలనుకున్నారు. వాళ్ళ పానాలు, మా మర్యాద కాపాడేటందుకు నువ్వు మస్తు ధైర్యం చేసినావు. పటేలా, నువ్వు లేకుంటే మా బిడ్డల ప్రాణాలు, మా పరువులు అన్నీ పోయి ఉండేవి రాములన్న. రాములన్న, నువ్వు మా బట్టల కంటిన మురికినే కాదు, మా మనసుల కంటిన మురికిని కూడా నీ మంచితనంతో శుభ్రం చేశావు. మాకు మంచి మేలు చేసినవు. చాలా థ్యాంక్స్ మామా. నీలో మా అమ్మని చూస్తున్నా. మా అమ్మీనే నీ రూపంలో వచ్చి కాదు ఇక జరగదు అనుకున్న మా లగ్గం జరిపిస్తుంది అనిపిస్తుంది మామా. అవును రాములన్న, నీ మంచితనం తెగింపు లేకపోతే మేము చెరువులో శవాలుగా తేలేటోళ్ళం. రాములన్న, నీకు ఒక్కటి కాదు, ఎన్ని దండాలు పెట్టినా తక్కువే. పటేలా, నిజమే రాములన్న. రాములన్న చేసిన మేలు మన 2 కుటుంబాలని నిలబెట్టినాయి పటేలా. పటేలా, ఇంకా పటేలా అయింది. నువ్వు నాకు వియ్యంకునివి. మీ దండాలు నాకు కాదు. అగో అక్కడ చూడు, మా లచ్చిందేవత. ఎందుకంటే చెన్నై రాసిన ఉత్తరాన్ని కాలిపోకుండా నా కండ్ల పడేలా చేసింది మా లచ్చిందేవత. అందరూ ఒక్కటే అనుబంధపు వనంలో, అందరూ ఒక్కటే అనుబంధపు వనంలో, ఆత్మీయత నిండాలి మది ఈ జనంలో. కుల భావన లేనిది మంచితనం, మత ఘర్షణ రానిది మానవతం. కులాలు మతాలు పుట్టకముందే మనిషి పుట్టాడు. మనం మనుషులం. మంచిగా నడుచుకుందాం.